నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆ కల్తీ లడ్డు వ్యవహారంలో మన సుప్రీంకోర్టు, దేశంలోనే సర్వోన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ 300 పేజీల ఛార్జ్ షీట్ ఇవ్వడం జరిగింది. దాని తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఏకసభ్య కమిటీని ఒకదాన్ని అయితే రంగంలోకి దించడం జరిగింది. ఆ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇందులో బాధ్యులైనటువంటి వాళ్ళను శిక్షించడానికి ఈ కమిటీని అయితే వేయడం జరిగింది. అంటే బాధ్యులంటే అధికారులు ఉన్నారు, ఈ కుంభకోణంలో పాల్గొన్నటువంటి అధికారులు ఉన్నారు, అదేవిధంగా రాజకీయ నాయకులు ఉన్నారు. ఎంతవరకు అవినీతి జరిగింది, సో వీళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి స్టడీ చేసి ఒక విచారణ చేసి దాన్ని నివేదికను సమర్పించాలని చెప్పి ఏకసభ్య కమిటీని అయితే ఒకదాన్ని సిట్ని అయితే వేయడం జరిగింది. ఇక్కడ చూడండి, రంగంలోకి ఏకసభ్య కమిషన్ కల్తీ నెయ్యి కేసులో రికార్డుల పరిశీలన, బాధ్యులపై చర్యలకు సిఫార్సు చేయడమే లక్ష్యం. సో ఎవరెవరు బాధ్యులు ఉన్నారు వాళ్ళకి సంబంధించి ఎటువంటి శిక్ష వేయాలని చెప్పి ఒక కమిషన్ అయితే వేయడం జరిగింది. వాళ్ళు వర్క్ కూడా స్టార్ట్ చేశారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ కు స్వాగతం పలుకుతున్న టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం. సో ఈ విశ్రాంత ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన నేతృత్వంలో ఒక కమిషన్ వేశారు. వైకాపా సర్కారు హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం, టెండర్ల ఖరారులో చోటు చేసుకున్న అవకతవకలకు సంబంధించి బాధ్యులపై తీసుకోవాల్సిన చర్యల సిఫార్సుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ రంగంలోకి దిగింది. కమిషన్ చైర్మన్ విశ్రాంత ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ సోమవారం తిరుపతి చేరుకున్నారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఏకసభ్య కమిషన్ వేశారో అప్పటి నుంచి కరుణాకర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి కరుణాకర్ రెడ్డి గారు ఉలిక్కిపడి రోజుకొక ప్రెస్ మీట్తో ముందుకు వస్తూ ఉన్నాడు. సో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి, ఎందుకంటే ఏకసభ్య ఈ కమిషన్ ఏదైతే ఉందో ఆయన హయాంలో జరిగినటువంటి అవకతవకలు, అంటే ఆయన టీటీడీ చైర్మన్గా పనిచేసినప్పుడు జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా పనిచేసినప్పుడు జరిగినటువంటి అవకతవకలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందుకే ఆయన కాలుగాలిన పిల్లిలాగా, చెవులు కోసేసినటువంటి పిల్లిలాగా రోజు ప్రెస్ మీట్ పెట్టి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టతను దిగజార్చడమే పనిగా పెట్టుకొని, అందులో భాగంగానే TV5 బిఆర్ నాయుడు గారు ఉన్నారు కదా, ఆయనకు సంబంధించినటువంటి ఏఐ డీప్ ఫేక్ వీడియోని కూడా విడుదల చేయడం జరిగింది. దాని మీద కూడా కేసులు పెట్టారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఆయనతో పాటు సహాయకులుగా విశ్రాంత ఐఏఎస్ అధికారి మునీంద్ర, అసిస్టెంట్ సెక్రటరీ టు గవర్నమెంట్ శివకుమార్, ఆర్టీజీఎస్ డిప్యూటీ CEO మాధురి తదితరులు విచారణలో పాల్గొననున్నారు. తిరుపతి చేరుకున్న దినేష్ కుమార్ బృందం తమ కార్యాలయ ఏర్పాటుకు అనువైన భవనాలను పరిశీలించింది. గతంలో సిట్ విచారణ కేంద్రంగా ఉన్న అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్ లోని ఎస్పీ రెస్ట్ హౌస్, SVBC పాత కార్యాలయ భవనాన్ని టీటీడీ అధికారులతో కలిసి సందర్శించింది. భద్రత, విచారణకు అనువైన వాతావరణం తదితరాల దృష్ట్యా భూదేవి కాంప్లెక్స్ నుంచే కార్యకలాపాలు సాగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఒక ఆఫీస్ కూడా పెడుతున్నారు. ఇప్పుడు అందరూ రాజకీయ నాయకులు ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా ఈ కుంభకోణంలో, ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో, ఈ అపచారంలో భాగస్వాములై ఉన్నారో అందరిని ఒక్కొక్కరినిగా బయటకు తీసుకుని వస్తారు. సో 45 రోజుల్లోనే నివేదిక. కల్తీ నెయ్యికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ప్రాథమిక విచారణ జరిపి నివేదికను సమర్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ కల్తీ నెయ్యి కొనుగోలులో బాధ్యతలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో సిఫార్సు చేయనుంది. ఊరికే ఏదో కల్తీ నెయ్యి కొనుగోలు చేసేశారు, హిందువుల నోట్లో మట్టి కొట్టేశారని చెప్పి సస్పెండ్ చేసి వదిలేయడం కాదు, ఎటువంటి చర్యలు తీసుకోవాలని 45 రోజుల్లోగా సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. సో ఈ దీంట్లో మాత్రం ఖచ్చితంగా రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎవరెవరైతే ఇప్పుడు చూడండి, ఉదాహరణకు ఇది ఇంత పెద్ద కుంభకోణాన్ని 250 కోట్ల రూపాయల కుంభకోణం, అప్పట్లో పనిచేసినటువంటి టీటీడీ చైర్మన్ కావచ్చు, అదేవిధంగా ఈఓ కావచ్చు, వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, అదేవిధంగా అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు, అంటే అప్పట్లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ పెద్దల ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇంత పెద్ద కుంభకోణం జరిగేటువంటి అవకాశాలే లేదు. కాబట్టి వాటి మీద కూడా దృష్టి సారించారు. సో 45 రోజుల్లో ఇందులో ఉన్నటువంటి ఆ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఈ ఎంతవరకు ఏ మేరకు వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది ఈ కల్తీ నెయ్యిలో, సో వాళ్ళకి ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వాలి అనే దాని మీద సమగ్రమైనటువంటి నివేదికను తయారు చేసి ఈ ఏకసభ్య కమిషన్ ఏదైతే ఉందో దినేష్ కుమార్ గారి నేతృత్వంలో ఏర్పాటైనటువంటి ఈ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించనుంది. సో దాని తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది కూటమి ప్రభుత్వం నిర్ణయించబోతుంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.